అని చెప్పినావు ఆ రోజు. లక్ష్మణ్ అయితే ఏదో ఖచ్చితంగా వేసి పెట్టింది ఇన్ని రోజులు ఏది కూడా అనేది అల్లేదు. అంటే పెళ్లి చేశాను భార్య భర్త కలిసి ఉంటుంది. ఈ అక్కయ్యది కూడా ప్రైవేట్ అండి, లోన్ ఇప్పియాలి. పూణే బెంగళూరు ఏదన్నా ఇంకా చేతులు జూన్ దాకా జూన్ తర్వాత జూలైకి వెళ్ళి మీకు రేషన్ కార్డు వస్తుంది. జూలై ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది, చేయలేరు కాబట్టి జూన్ మా 10th వరకు కోడ్ పోతుంది. మళ్ళీ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ కూడా 20 రోజులు నెల ఉంది. ఇంకా వారం రోజులు అంటే 2 నెలల మీద 10 రోజుల ఎలక్షన్ కోడ్. ఇప్పుడు జూన్ 10వ తారీఖు దాకా పోతుంది. పోయిన తర్వాత జూన్ లాస్ట్ వీక్ వరకల్లా మనం అడిగితే జూలైలో పెట్టిస్తాం. జూలై 20 రోజులు అయితే వాళ్ళ కూడా 7వ నెల షాప్ వస్తుంది. 7వ నెలలో జూలైలో మీకు అప్పటిదాకా ఆగదు. ఇక ఒక్క కష్టపడాలి. సంవత్సరం అవుతుందా? అసలు డీలర్ ఇదంతా పట్టించుకొని చెయ్యాలి, కానీ ఆయన పట్టించుకోక ఇప్పుడు క్యాన్సర్ చెప్పాలి. ఎంతమంది లేరు కావాలని మన షాప్ మనకుండా ఈ లొల్లు ఎందుకు ఉంటుంది? రానుకుని ఖర్చులు అయితే మన షాప్ మనకు అయితే సపరేట్ అంతా ఇంకేమన్నా నెలలో అయితే వస్తుంది. ఇంకా వేరే సమస్యలు ఏమన్నా అంటే ఇక్కడ మన దగ్గర అంతే దాంట్లో లేదు. అదేదైతే ఓపెన్ జాబ్ ఉందో దాంట్లో లేదు. అనేది అందరికి ఉంటది కదా, దాదాపు ఎవరికి లేకుండా ఉండదు. నల్ల అయితే రాసిపోయి బయటలైతే అమౌంట్ అయితే నువ్వు ఎన్ని మంది ఏ పెట్టిపిస్తా ఏం లేదు, అట్లా అయిపోతాయి. ఇంకా ఇంకేమున్నాయి?
బోర్లైతే అసలు తీసానికి అత్తలేదు, బోర్లు తీసానికి అత్తలేదు. చక్కగా ఇతను రెండు ఎట్లయితే ఇంక చూసుకుంటూ అయిపోయి నల్లది కనెక్షన్ కావాలా ఏం ప్రాబ్లం అయితే చెప్పు అయితే వాళ్ళకి చెప్తా ఎందుకంటే నాకు కావాల్సిన నువ్వు నాకు కావాల్సిన అన్నారు నేను ఏంటంటే మాట్లాడు ఒక మాట అనుకోలేదు. మనకు కూడా ఏంటంటే ఎక్కడకు ఏదైనా టిఫిన్ తెచ్చుకుంటాం, తెచ్చుకుని చేస్తాం చెక్కిళ్ళు అవే వస్తాయి కదా, కవర్లో గట్టి గట్టేసి అట్లా వేసేస్తాం. అది ఉయ్యట్లేదు ఓపెన్ ఉంటారన్నా 2 రోజులు ఆగుతాయి కావచ్చు, కానీ కవర్లో గట్టి కట్టేసరికి స్వీట్ హౌస్ మంచిగా కావాలి నీళ్ళు స్మెల్. గాలి వస్తుంది. వాళ్ళ సమస్యలు చెప్పారు, మా సమస్య చెప్తే ఇదంతా లేకపోతే మున్నా మీకేదైనా కావాలన్నా మీకేమైనా పని చేయాలన్నా అధికారం అంటే ఈ మోరీలు తీసుకుని మళ్ళీ చేస్తారు, చైర్మన్ ఉన్నారు కాబట్టి చేస్తారు. అదే ఇప్పుడు మోరీకి ఇప్పుడు డౌన్ ఉందన్నారు కట్టు తీయాలి, ఫండ్ కావాలా అదే రోడ్ వేయాలి, ఫండ్ కావాలి కదా, ఫండ్ కావాలంటే ఎట్టుకెళ్ళి వస్తాయి. ఇప్పుడు మున్సిపల్లో మాత్రం మన ఖర్చులు మనకు వెళ్తాయి అంతే తప్ప ఫండ్ అనుకుంటుంది. ఆ ఫండ్ రావాలంటే మన జీవనం కావాలి. స్టేట్ ఎట్లాగూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, స్టేట్కి వచ్చే ఫండ్ ఎట్లాగూ వస్తుంది. సెంట్రల్ నుంచి కూడా ఫండ్ రావాలి అంటే మనకి ఇంక ఎక్కువ అభివృద్ధి చెందాలి. జగిత్యాలంటే జీవనన్న గెలిస్తే ఇంక మనకి ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. స్టేట్ల గవర్నమెంట్ ఉంది కాబట్టి జీవనాన్ని ఉంటారు, మనకు పని చేస్తుంది. మీకు అన్నిటికన్నా ముఖ్యము జీవనన్న గెలిస్తే స్థానికుడు, ఇక్కడ లోకల్ వ్యక్తి. ఇక ఏ ఆపద వచ్చినా సార్ దగ్గరికి పోయినా ఇప్పుడు ఎవ్వరు లేకుండా సార్ దగ్గర డైరెక్ట్ వెళ్ళచ్చు, మాట్లాడచ్చు. రేపు కరోనా వచ్చిన తర్వాత ఏం రోగాలు వస్తున్నాయో మాకేం అర్థమవుతుంది, ఎవరు రావట్లేదు. కానీ ఒకవేళ ఏం వచ్చినా ఫోన్ ద్వారా కానీ ప్రతిదీ సార్ ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఎంపీకి వెళ్ళినాక అదే ఢిల్లీకి వెళ్ళిపోతాం, ముంబైకి వెళ్ళిపోతాడు అనుకోకుండా మినిస్టర్ అంత 10 పనులు కాడ 100 పనులు అయితే మరి మీరందరూ కూర్చున్న కాడ ముచ్చట్లు పెట్టుకుంటే ఇవన్నీ మీరు చెప్పాలి. ఏం లేదు, మన లోకల్ ఉండే అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి ఇంకా పనులు అయితే అంతే. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటిది, అక్కడెవరు నిజామాబాద్లో ఉన్న ఆయనకు మనం ఓటేసి గెలిపిస్తే మనకు పనులు జరగాయని చెప్తున్నాం. పోనీ లాస్ట్ టైం గెలిపించారు మీరు, ఏమన్నా అయినాయా? ఆయన ఏమైనా జగిత్యాలకు ₹1 అన్న పెట్టిండా? పెట్టలేదు. ఇప్పుడు ఈయన గెలిపిస్తే మనకు చేస్తాడు కదా. ప్రభుత్వం ఉందని నేను అనేది, మన జగిత్యాలకు దురదృష్టం ఉంటుంది, మీ అందరూ తెలుసు కదా. అక్కడ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఎమ్మెల్యే వస్తాడు, అంతా మీకు తెలిసే కదా. ఈసారి కూడా అదే అయింది, ఈసారి కూడా అదే అయింది. ఇక్కడ ఎమ్మెల్యే ఈయన వచ్చాడు, ప్రభుత్వం అది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జీవనన్న ఎంపీగా చేస్తున్నాడు, షరతుకు ఎట్లా వేసి గేట్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆయన నిలబెట్టారు. ఆయన కూడా సరే నాకు అవకాశం వచ్చింది కదా, ప్రభుత్వం వచ్చింది, అవకాశం వచ్చింది, నేను చేస్తా, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇప్పుడు మనం కనీసం చేపించుకుందాం పని అనేది కాదు. ప్రభుత్వం ఉంది కాబట్టి పనులు అయితే అని నేను చెప్తాను. ఇప్పుడు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అదే ఎమ్మెల్యే ఉంటే పనులు కొన్ని అయినాయి, మీకు గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఎమ్మెల్యే రాలేడు కాబట్టి కనీసం ఎంపీగా నన్ను వస్తారన్న పనులు అయితే అని నేను అంటున్నాను. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉంటే ఏం పనులు కావు, ప్రభుత్వం ఇది ఉంది కాబట్టి. ఇప్పుడు ఈయన ఎంపీకి వస్తే మనకు పనులు అవుతాయని నేను చెప్తాను. అదే విషయం.
లోకల్ వ్యక్తి అమ్మా, లోకల్ వ్యక్తి, మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. మీరు 40 ఏళ్ళ సంది చూస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మన జగిత్యాలకి నీళ్ళు వస్తున్నాయంటే జీవనాలు. నీళ్ళు ఎక్కడ కోరుట్లలో అయితే ఎంత నీళ్ళ కొరత ఎంత ఉంటుందో తెలుసు, కానీ జగిత్యాలు ఎప్పుడు రాలేదు నీళ్ళ కొరత. నీళ్ళు రాలేదు. ఎందువల్ల రాలే? వాటర్ ట్యాంక్ కట్టించిండు, కెనాల్ నుంచి అండర్ గ్రౌండ్ లో ఒక పైప్ లైన్ ఉంది, మీదికెళ్ళి కెనాల్ నుంచి వస్తాయి. నువ్వంటే ఆడ నీళ్ళు అయిపోకముందే తెలియదు అందరికి వాటర్ ఎట్లా వచ్చినాయి ఏందనేది ఎవరికి తెలియదు. SRSP అని మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లోకి వెళ్ళి ధర్మ సముద్రం నింపితే అక్కడ నుంచి మనకు నీళ్ళు వస్తుంది. నీళ్ళు వృధా అది చేసింది ఎవరు? జీవన్ అన్న. చాలా పనులు చేసిండు కానీ అది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు ఆయన ఏం చేసిండు అనేది. చెప్పుకోడు కూడా ఆయన. ఇప్పుడు ఒక 2-3 పనులు చేసుకున్నా లేవు మైక్ వేసుకొని రోజు చెప్పుకుంటా ఉంటారు, నేను చేసిన అది చేసిన. అది విషయం. మేమేందనంటే నేనైతే ఇక్కడనే ఉన్నా, మీ అందరికి ఈ ఏది ఉన్నా కానీ నేనే చేసి పెట్టాలి ఖచ్చితంగా. మరి నేను చెప్పినట్టు మీరు అందరికీ రాలి. మీకు ఏ పనులు కావాలన్నా ఇప్పుడు ఏ పనులు ఏమైనా ఏమైనా పని చేయాలంటే అక్కడ ఎవరు మనకు గెలిచిన వాళ్ళు ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఉంటే తనే మన పని చేయాలి. మనకు బలం ఉంటుంది అని నేను బలం ఉంటుంది, ఏదైనా ఇక మనం చేసుకోవచ్చు అన్న. అది విషయం. ఈ నిజామాబాద్ మాట్లాడండి, ఎందుకంటే చేతి పక్కకి చెప్పండి అమ్మా, ఏడికి పోయినా అదే చేశాక ఇదే బాధ్యత వాటిలో. చిన్న ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేదండి సీటండి అంకులు ఎత్తుకొచ్చు. బిడ్డ మన్మడం ఇంకోటమ్మా, రేట్లు ఎట్లా తగ్గుతాయి అంటే కరెంట్ పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర తగ్గుతుంది, దాంతో ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. ట్రాన్స్పోర్టేషన్ తగ్గతో రేట్లు అన్నీ తగ్గుతాయి. మనకు ఉప్పులు పప్పులు ఎంత పెరిగింది తెలుసు కదా. ఇప్పుడు ఆడోళ్ళకి ఏదైనా అయిపోతే షాప్లకు పోవాలంటే ఆడోళ్ళకే బాధ. ఎందుకంటే మొగలు బయట పోతారు, పిల్లల ఇంటి పెట్టాలా, ఇంత ఏదైనా అయిపోయిందంటే ఉంటుంది, అదే బాధ. ఇప్పుడు పప్పు 60 రూపాయలు ఉంది, 200 అవన్నీ కొంచెం తగ్గుతాయి. అదే మాత్రమే ఖచ్చితంగా, ఎందుకంటే పెట్రోల్ ధర తగ్గుతాయి, అవన్నీ తగ్గుతాయి. ఆలోచించండి మన లేడీ ఆడవాళ్ళ రావేమో